నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెస్ట్ టీ20లకు వీడుకోలు పలికిన భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డేల్లో రికార్డు తిరగరాస్తూనే ఉన్నాడు. తాజాగా మరో 2 రికార్డులు నెలకొల్పారు. ఐసీసీ ప్రకటించిన ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకింగ్లలో రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని పొందాడు. ఈ ర్యాంకింగ్ సాధించిన ఓల్డెస్ట్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉండేది. సచిన్ 2011లో టెస్ట్లలో నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. అప్పుడు టెండూల్కర్ వయసు 37 ఏళ్ల 7 నెలలు. రోహిత్ శర్మ 38 ఏళ్ల 182 రోజుల వయసులో నెంబర్ 1 స్థానానికి చేరి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాపై 2వ వన్డేలో హాఫ్ సెంచరీ, 3వ వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ 36 పాయింట్ల మెరుగుపరుచుకొని 781 పాయింట్లతో టాప్ ర్యాంకింగ్ కి చేరారు. సచిన్, ధోని, విరాట్ కోహ్లీ తర్వాత నెంబర్ 1 స్థానానికి చేరిన 4వ భారత్ బ్యాటర్ గా రోహిత్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అలా టాప్ ర్యాంకింగ్ కి చేరడం రోహిత్ కెరియర్ లోనే తొలిసారి. ఇప్పటి వరకు నెంబర్ 1 గా ఉన్న కెప్టెన్ శుభన్ గిల్ 3వ స్థానానికి పడిపోయాడు. ఆసియా పర్యటనలో 3 మ్యాచ్లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి 2 వన్డేలలో డకౌట్ అయిన కోహ్లీ 6వ స్థానానికి దిగజారాడు. ఈ సిరీస్లలో హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్ అయ్యర్ 10 నుంచి 9వ ర్యాంకింగ్ కి చేరాడు. 764 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ ఇబ్రహీం జర్డన్ 2వ ర్యాంకింగ్ కి చేరాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టాప్ 10లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. ఆసీస్ లో అంతగా రాణించని కుల్దీప్ ఓ ర్యాంకు కోల్పోయి 7వ స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాజిక్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ లో భారత్ నుంచి రవీంద్ర జడేజా 10వ ర్యాంకులో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమేజర్ నెంబర్ 1 ర్యాంకర్ గా కొనసాగుతున్నాడు.